పేరు జి హర్షవర్ధన్ రెడ్డి. అంటే మరో హైదరాబాద్ లాగా విశాఖను తయారు చేద్దామని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. అది సాధ్యమేనంటారా? పక్కా సాధ్యమైతుంది. అది ఇంకా కొన్ని ఏళ్లలో మనం చూస్తాం గానీ. మరి ఓవరాల్ గా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ. పథకాల విషయంలో మనకి అంత అవగాహన లేదు. పథకాల విషయంలో కానీ పర్లేదు అనుకుంటున్నాను. చంద్రబాబు అయినా ఒకటే, జగన్ అయినా ఒకటే. పథకాలలో జగన్ ఏమంటే కొంచెం అభివృద్ధి చేసినాడు, చేయలేదని లేదు. ఇప్పుడు మన జాబుల కోసం, స్టూడెంట్స్ కోసం కొంచెం చేసినాడు, అంత లేదు. మళ్ళీ జాబుల కోసం ట్రై చేయలేదు జగన్. ఇప్పుడు మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఎలా చేస్తారంట? ఓకే, పర్లేదు. మరి నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరికి వస్తారంటారు 2029లో? మీ అభిప్రాయం ఏంటి? మన చేతిలో అంటే ఏముండదు కదా, అది అంతా మన ప్రజల చేతిలోనే కదా. ఇప్పుడు మరి వీళ్ళు వచ్చిన తర్వాత గతం కంటే ఇంప్రూవ్మెంట్ ఏమైనా కనబడుతుందా మీకు? నాకైతే ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. నేనైతే స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తూ, మన బ్యాచిలర్ గురించి ఆలోచిస్తూ వాళ్ళ కోసం అయితే నేను అభివృద్ధి చెందుతున్నాను అనుకుంటున్నా. అంటే రోడ్ల విషయంలో ఎలా ఉందంటారు? రోడ్ల విషయంలో కానీ ఇప్పుడు సీసీ రోడ్లు అన్ని ప్రతి ఒక్క రోడ్డుకి వస్తున్నాయంటే ఓకే. ఇప్పుడు గ్రామాల్లో పంచాయతీలు అవన్నీ ఎలా చేస్తున్నారు? ముఖ్యంగా వాటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఆయన ఎలా పనిచేస్తున్నారంటారు? ఓకే, ఆయన కానీ పర్లేదు. ఇప్పుడు సీసీ మినిస్టర్ గానీ ఆయనే కదా. ఆయన కానీ ఇప్పుడు రోడ్లు కానీ అన్ని వీధులకు వస్తున్నాయి. ఇంతమంది గల గత కాలంలో లేని రోడ్లు కానీ ఇప్పుడు వేస్తున్నారు. ఓవరాల్ గా కూటమి ప్రభుత్వ పనితీరు గురించి నువ్వు ఏం చెప్తావు? పెట్టుబడుల విషయంలో నువ్వు ఏం చెప్తావు? ఓకే, అంతా బాగానే చూస్తున్నారు అనుకుంటున్నా. పెట్టుబడుల వల్ల ఉపయోగం ఉందంటారా? యువతకు ఉద్యోగాలు వస్తాయంటారా? ఉపయోగం అయితే ఉంది పెట్టుబడుల వల్ల. రైట్.